ఎంతో సుకృతం ఉంటే తప్ప, తపస్సు చేస్తే తప్ప వినలేని ఘట్టం అక్రూరస్థం. శ్రీకృష్ణుడు బృందావనం వెళ్ళాడు. బృందావనం వెళ్ళిన తర్వాత కొంతకాలం పాటు అక్కడ క్రమంగా పెరిగాడు. స్వామివారికి 8 సంవత్సరాల వయస్సు వచ్చింది. కంసుడు ఈ కృష్ణుడిని చంపడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. ఎంతోమంది రాక్షసుల్ని పంపాడు. వెళ్ళిన వాళ్ళంతా చచ్చిపోయారు. ఈ బృందావనంలో ఉండగా అఘాసురుణ్ణి చంపాడు, బకాసురుణ్ణి చంపాడు, వత్సాసురుణ్ణి చంపాడు, కాళీయమర్దనం చేశాడు, ప్రళంబాసురుణ్ణి సోదరుడి చేత చంపించాడు, ధేనుకాసురుడిని గాడిద రూపంలో ఉన్నవాడిని కూడా బలరాముడి చేత చంపించాడు. తర్వాత వ్యోమాసురుణ్ణి చంపించాడు, శంఖచూడుణ్ణి చంపించాడు, ముష్టికుణ్ణి చంపించాడు, అరిష్టుణ్ణి చంపించాడు, కేసి ఇటువంటి వాళ్ళని చంపించాడు. ఎంతమందినైనా సరే కృష్ణుడు తాను చంపుతున్నాడు లేదా బలరాముడి చేత చంపిస్తున్నాడు. ఇది భయం కలిగించింది కంసుడికి. ఒకనాడు నారదుడు కంసుడి దగ్గరికి వచ్చాడు ఏకాంతంగా. కంస, నిజానికి శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరూ కూడా దేవకీ వసుదేవుల సంతానమే. ఆనాడు వసుదేవుడు నిన్ను ఏమార్చి చెరసాలలో ఉన్నవాడిని తీసుకెళ్ళి విరేపల్లిలో ఉన్న నందుడి దగ్గర అప్పగించాడు. ఆనాడు నువ్వు ఎగరవేసిన అమ్మాయి అమ్మవారిగా ఎగిరిపోయిందే, ఆమె యశోదాదేవి కుమార్తె, వసుదేవుడి కూతురు కాదు. తొందరలో కృష్ణుడు పెరిగి నిన్ను చంపుతాడని చెప్పి వెళ్ళిపోయాట. ఆగ్రహించి ఇంత మోసం చేస్తాడా, కొడుకుని దాటించేస్తాడా ఇక్కడి నుంచి అని కత్తి దూసి తరపబోయాడు వసుదేవుడిని. వాడు కానీ నారదుడు అడ్డుకున్నాడు. చంపడం కాదు, నీ పగంతా కృష్ణుడి మీద చూపించు అని అడ్డుకుని వెళ్ళిపోయాట. ఆ కోపంతో మళ్ళీ దేవకీ వసుదేవుల్ని చెరసాల పాలు చేసి ఇక కృష్ణుణ్ణి ఎంతమందిని పంపినా సరే చంపేస్తున్నాడు అక్కడే. ఇక్కడికి పిలిపిస్తే చంపడం తేలిక, వంటింటి కుందేలు చెయ్యొచ్చు అనుకున్నాడు వాడు. స్థానబలం వల్ల శ్రీకృష్ణుడు మనం పంపిన రాక్షసులు చంపుతున్నాడు. అదే మధురా నగరం పిలిపిస్తే తేలిగ్గా చంపొచ్చు. మధురా నగరానికి ఎలా పిలవాలి? ఏదో ఒక వంక ఉండాలిగా. వాడి దగ్గర ఒక గొప్ప విల్లు ఉన్నది, శివధనుస్సులాగే. ఇది కూడా మంచి బలమైన గొప్ప విల్లు. 100 మంది వీరులు వస్తే కానీ దాన్ని ఎత్తలేరట, అంత విల్లు. ఈ వింటికి యాగం చేస్తూ ఉంటాడు తరచుగా ఆయన. దానికి ధనుర్యాగము అని పేరు. ధనుర్యాగం చేస్తున్నాను అంటే కృష్ణుడిని ఇక్కడికి పిలిపించడం తేలిక. ఆ యాగానికి రమ్మంటే ఆయన వస్తాడు, వచ్చాక చంపచ్చు. బాగానే ఉంది. అసలు కృష్ణుడు ఇక్కడికి వచ్చాక చంపాలంటే ఏం చెయ్యాలి? వాడి దగ్గర చాణూరుడు, ముష్టికుడు మొదలైన మల్లులు ఒక 100 మంది పైన ఉన్నారు. అందులో చాణూరు ముష్టికులు మంచి వీరులు. చాణూరుడు అనేవాడు మరెవరో కాదు, ఆంధ్రుడు. పైగా చాణూరాంధ్రనిషోధన అని మీరు విష్ణు సహస్రనామంలో చదువుతున్నారు. వాడు ఆంధ్రుడు, మంచి మల్లుడు వాడు. కూటుడు, శలుడు, తోశలుడు మొదలైన వాళ్ళంతా కూడా సాయం ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి బలరామకృష్ణులు ఇక్కడికి పిలిపిస్తాను ధనుర్యాగానికి. వచ్చిన తర్వాత సరదాగా మీరు గోదాలోకి పిలిచి కుస్తీ పట్లకు రమ్మని వాడిని నల్లుల్ని నలిపి చంపేయండి నా మేనలోళ్ళని అన్నట్ట. అదేమంత మహారాజా, మేము ఎంతమందిని చంపాం, ఇలా చక్క కింద పెట్టి నొక్కి చంపేసాం ఎంతోమందిని, కృష్ణ బలరాముల్ని చంపడం పెద్ద గొప్ప అన్నారట వాళ్ళు. సరే, వాళ్ళని పురమాయించాడు. ఒకవేళ వీళ్ళ వల్ల కూడా కాకపోతేనో అసలు వీళ్ళ దగ్గరికి కూడా రాకుండా ముందే చంపించవచ్చు అనుకుని మావటి వాడిని పిలిచాట. ఈ కంసుడి దగ్గర కువలయాపీడము అని ఒక గొప్ప ఏనుగున్నది. 10,000 ఏనుగుల్ని చంపిన ఏనుగది. అంత బలమైన ఏనుగు. కు అంటే భూమి, వలయము అంటే మండలం, కువలయము అంటే భూమండలం. ఈ భూమండలం మొత్తాన్ని పీడించిందిట ఆ ఏనుగు. అందుకే దానికి అంత గొప్ప పేరు. అటువంటి కువలయాపీడం అనే ఏనుగు యొక్క మావటివాడిని పిలిపించి, మావటివాడా రారా, త్వరలో బలరామకృష్ణుని ఇక్కడికి పిలిపిస్తాను, వాళ్ళు మంచి దగ్గరికి సభాస్థలంలోకి వస్తారు. ఆ వచ్చేటప్పుడు సరిగ్గా ప్రధాన సింహద్వారం దగ్గర నువ్వు ఉండు, ఏనుగుతో తొక్కించి వాళ్ళని చంపించేయి, నీకు మంచి పారితోషికం ఇస్తానన్నట్ట. వాడు అందుకు అంగీకరించాడు. ఇలా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశాక అసలు ఏర్పాట్లు అయ్యాయి. కానీ కృష్ణుడు బలరాముడు రావాలిగా. నేను రమ్మంటే రాడు. కృష్ణుడిని ఇక్కడికి రప్పించేటటువంటి వ్యక్తి కావాలి. ఆ కృష్ణుడికి ఒక బలహీనత ఉన్నదట, భక్తులు పిలిస్తే వస్తాడు. అటువంటి భక్తులు ఇక్కడ ఎవరున్నారు అని ఆలోచించాడు. ధర్మాత్ముడు, కృష్ణుడంటే కొంత భక్తి కలిగిన వాడు, అక్రూరుడు. ఈ కంసుడికి బంధువు కూడా ఆయన. అందుకని అక్రూరుణ్ణి పిలిపించాడు. చాలా సాధుపురుషుడు ఆయన, మహాత్ముడు ఆయన. అసలు భోజవంశంలో అంత గొప్పవాడు మరొకడు లేడు. తరచుగా మనకు ఒక అనుమానం రావాలి, ఈ భోజవంశం ఏమిటని. చంద్రవంశంలోనే కొంతమంది విడిపోయారు. ఆ విడిపోయిన వాళ్ళల్లో భోజకులము, యాదవ కులము, వృష్ణి కులము, అంధక కులము,
కుకురుకులము ఇలాంటి సబ్సెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ శాఖలు. ఈ శాఖలలో భోజవంశం వాడు ఈ కంసుడు. వాళ్ళకి రాజ్యార్హత ఉన్నది. వాడు ఊహ ఏమిటో తెలుసు. ఏమీ ఎరగనట్టు అక్రూరుడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఈ వంకతో కృష్ణుణ్ణి చూడొచ్చు. ఏ వంకతో అయితేనే పరమాత్మ దర్శనం అవుతుంది అనుకున్నట్ట. ఇదో నెపం, నాకు వరం ఇస్తున్నాడు ఈయన. అందుకని పంపితే పోకుండా ఉంటానా మహారాజా? అలాగే వెడతాను. రేపు ఉదయమే సూర్యోదయం అయ్యే సమయానికి మంచి గుర్రాలు పుంచిన రథం మీద బయలుదేరుతున్నానన్నాడు. బయలుదేరాడు. వీడి బుద్ధి ఎలా ఉంది? బుద్ధి కర్మానుసారిని అనుకున్నాడు. ఇక ఆ రాత్రి సరిగ్గా నిద్రపడితే ఒట్టు. ఎందుకు నిద్రపట్టలేదు? పరమాత్ముడని అందరూ పొగుడుతున్నారు కృష్ణుణ్ణి. ఆయన లీలలు చాలా గొప్పవంటున్నాడు నారదుడు. అంతటి స్వామి గురించి విన్నాను, కళ్ళారాకనే భాగ్యానికి నోచుకోలేకపోయాను. ఈనాడు నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. ఇది ఒక గొప్ప ఆనందకరమైన ఘట్టం అనుకున్నాడు. ఈ ఆనందంతో పాపం నిద్రపట్టలేదట. మెల్లగా లేచాడు. తెల్లవారుజామునే లేచాడు. కొంతమందికి రాత్రి సరిగ్గా నిద్రపట్టదు. ఈయన కూడా ఆ రోజు నిశాచరుడైపోయాడు. తెల్లవారి స్నానం చేసి రథం సిద్ధం చేశాడు. 4 గుర్రాలు కట్టినటువంటి మంచి బలమైన రథాన్ని సిద్ధం చేశాడు. గుర్రాలు బలంగా ఉన్నాయి, రథం కూడా బలంగా ఉంది. స్వయంగా తోలుకుంటూ మెల్లగా మధురా నగరం నుంచి బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అన్న చోటికి ఆ అడవి దారిలో మెల్లిగా తోలుకుంటూ బయలుదేరాట. అప్పుడు ఆయన దారిలో అనుకుంటున్నాడు, ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో ఎట్టి ధనంబులర్హులకు ఈబడెనో తొలివామునందు నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునీంద్రులు యోగ దృష్టులల్ పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగల్గెడిల్. ఎటువంటి తపస్సు చేశాను! ఇవాళ నేను శ్రీకృష్ణుడిని చూడబోతున్నాను. ఎంతో తపస్సు చేసిన వాడికి తప్ప ఆయన దర్శనం కాదట.